న్యాచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ముందుగా అందరికీ నమస్కారం. మనం ప్రజెంట్ వికారాబాద్ జిల్లా మడపల్లి మండల్ కొత్తపూడి గ్రామంలో గత 4 సంవత్సరాలుగా డైరీ ఫార్మ్ రన్ చేస్తూ విజయవంతం సాధించినటువంటి యువ రైతు మన సురేష్ యాదవ్ మరియు వాళ్ళ తండ్రి మల్లేష్ గారిని అడిగి వాళ్ళ యొక్క అనుభవాలను తెలుసుకుందాం. ఏ విధంగా దీన్ని స్టార్ట్ చేశారు, వీటిలో వచ్చే లాభ నష్టాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాన్ని పూర్తి వివరాలను వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే సురేష్. నమస్కారం. ఎన్ని సంవత్సరాలు మనం బల్లా డైరీ ఫార్మ్ స్టార్ట్ చేసి? ఈ డైరీ ఫార్మ్ స్టార్ట్ చేసి 4 సంవత్సరాలయింది. నాలుగు ఏదైనా బిజినెస్ ట్రై చేయాలి. ఓకే. ఏం ట్రై చేయాలని బాగా ఆలోచన చేసినాక ఇది డైరీ ఫార్మ్ అనే ఒక థాట్ వచ్చిందన్నమాట. అంటే ఓకే. ఫస్ట్ నుంచి గూడంగా ఇది జీతమని ఉంది. డైరీ ఫార్మ్ ఫస్ట్ నుంచి చేద్దామని ఉంది. ఫస్ట్ నుంచి కూడా జీతమనే ఉంది. స్టడీ పర్పస్ ఉన్నారు కాబట్టి కొంచెం కొంచెం ఇక మనకు టైం కావాలి. అప్పుడు టైం ఫ్రీ కావాలి. టైం లేకుండే. ఇగ ఇగ కంపెనీ అయిపోయినప్పుడు బాగా 2 నెలలు ఆలోచన చేసిన ఏం చేయాలని ఆ! ఇంటికాడున్నప్పుడు. అదే అదే. ఆలోచన చేసి ఇంట్ల గిట్లా చెప్పిన. డైరీ ఫార్మ్ స్టార్ట్ చేస్తున్నానని ఇంట్లో చెప్పిర్రు. ఇట్లా బర్లని తెద్దాం అనుకుంటున్నా మరి ఏమంటారని ఇంట్లో చెప్పిన. ఆ! ఏమన్నారు చెప్తే మరి ఇంట్లోళ్ళు? ఇంట్లోళ్ళు ఏమంటారిగ ఇంట్లోళ్ళు సపోర్ట్ జేయలేదు. సపోర్ట్ అంటే చేయలేదు. సపోర్ట్ జేయలేదంటే వద్దన్నారు. ఆ! ఎందుకు కష్టపడతావు? బలరం తెచ్చి ఎవరు మేపుతారు? అదే అదే. ఎందుకు మేపుడెందుకు? ఇది ఇట్లా ఏమన్నా పని జేస్తే 10, 15 వేలు వస్తాయి అదే గదా! బల్లం తెచ్చుడు టాస్క్ కాబట్టి వద్దని చెప్పిర్రు ఇంట్ల వద్దు రిస్క్ సింపుల్‌గా. ఎందుకు తీసుకుంటావు ఉత్తగా నువ్వు? ఓకే. రిస్క్ తీసుకొని మళ్ళా అందులో పోయి పాలు పిండాలి, పెండ తీయాలి, గడ్డి తేవాలి. అదే అదే. మనకది సెట్ గాదు. అండ్ ఎందుకంటే డైరీ ఫార్మ్ అనేది టాస్క్ అన్నమాట ఫస్ట్. టాస్క్ పని గదా! ఎక్కువ రిస్క్ పని. రిస్క్ ఉంటది. రిస్క్ ఉంటది. అవి పాలు పిండి పోసినంత సింపుల్ అయితే గాదు గదా! సరే వాటి మెయింటెనెన్స్. ఈ ఆలోచన మీకు ఎందుకొచ్చిందసలు డైరీ ఫార్మే స్టార్ట్ చేయాలని? బాగా యూట్యూబ్‌లో జూసిన. ఆ! అంటే సక్సెస్ అయినోళ్ళయి జూసినా, ఆ! ఫెయిల్ అయినోళ్ళయి జూసినా. డైరీ ఫార్మ్ గురించి. డైరీ ఫార్మ్ గురించి. ఓకే. బాగా ఒక 2 నెలలు బాగా జూసినా. హ్మ్. చూసి ఏంది? ఏం జేస్తే ఏమైతము? ఎట్లా అని జెప్పి చూసి ఇంగ తర్వాత 2 నెలల తర్వాత ఇంట్లో జెప్పిన. 2 నెలలు మొత్తం ఇక ఖాళీ ఉన్నారు కాబట్టి హ్మ్. హ్మ్. డైరీ ఫార్మ్ గురించి సెర్చ్ చేసిర్రయితే. చూసిన. ఫా దగ్గరలో ఉన్న షెడ్‌లు గూడంగా పోయొచ్చిన. విజిట్ చేసిర్రయితే దగ్గరున్న విజిట్ షెడ్‌లకు. జేసిన దగ్గరున్న షెడ్‌లు గూడంగా విజిట్ జేసిన. ఓకే. ఇట్లా పెడదాం అనుకుంటున్నా. ఆ! పెట్టాలనా? ఓకే. వద్దా అని జెప్పిన. అంటే ఓకే. పోయినోళ్ళందరూ గూడా వద్దనే అన్నారు. ఓకే. ఆ! అంటే మీరు విజిట్ చేసిన షెడ్‌లలో అందరూ కూడా వద్దని చెప్పిరన్నమాట. వద్దనే జెప్పిండ్రు. ఓకే. వద్దని జెప్పినా గానీ, ఎందుకొద్దన్నారంటే వాళ్ళు గూడా ఇంత చిన్న ఏజ్‌లో ఎందుకు యాడన్న పని చేసుకొస్తాయి 10, 15 వేలొస్తాయి. అదే అదే. ఈడ జేసి అవిటి శాత చేసుడు ఎందుకు? పాలు ఇది పిండాలి. మొత్తం రిస్క్‌తో కూడుకున్నది కాబట్టి రిస్క్‌తో నీతోటి కూడుకున్నది. కాదని చెప్పేసి నాతోని చెప్పిరన్నమాట. కాదని జెప్పేసి వద్దన్నారు. ఓకే. వద్దన్నా గూడంగా ధైర్యం జేసి ఒక 3 నెలల బలురు తెచ్చే 3 నెలల ముందు గడ్డి దొక్కిన. గడ్డి దొక్కిర్రు. ఇంట్లోళ్ళతోని ఎట్లనో ఇంట్లో ఒప్పించినిగ. ఆ! ఇంట్లో వాళ్ళకి చెప్పేసిర్రు ఇగ మీరు మెంటల్‌గా ఫిక్స్ అయిపోయారైతే. ఫిక్స్ అయిపోయినా నేను ఎట్లన్నా రిస్క్ దిగుదామని జెప్పి ఫిక్స్ ఓకే. అయిపోయి హ్మ్. ఒక అర్ధ ఎకరా పసక దొక్కిన ఆ దగ్గర పసుకొకేసిర్రు. ఫస్ట్. ఓకే. హ్మ్. బళ్ళు తేకముందే ఫస్ట్ బలులు పసుకొకేసిర్రు. రాకముందే. ఓకే. ఫస్ట్ పసక దొక్కిన 3 నెలలకొస్తది ఫస్ట్ కటింగ్. ఓకే. హ్మ్. ఇది 3 మన నెలలు వెయిట్ చేసి సీడ్ తీసుకొచ్చిర్రా? లేకపోతే నార్మల్‌గా బయట దొరికే నార్మల్ బయట సూపర్ నేపియర్ తీసుకొచ్చిన. సూపర్ ఇక్కడ నేపియర్ వేరే తీసుకొచ్చారు. దగ్గర తీసుకొచ్చి ఎట్లాగో బళ్ళు తీసుకొస్తా అని చెప్పేసి ఫిక్స్ అయ్యారు మీరు. ఫిక్స్ అయిన ఎట్లా అన్నా కాబట్టి లాస్ అయినా లాభమైనా ఆ! ఇదే చేద్దాం మనం అని ఫిక్స్ అయిపోయినా. ఓకే. స్టార్టింగ్ దిగుడే మంచిగా దిగాలని చెప్పి హ్మ్. ఒక అర్ధ ఎకరా పసక దొక్కిన. ఆ దగ్గర సూపర్ నేపియర్ తీసుకొచ్చారైతే. ఇప్పుడు కొందరేం చేస్తారంటే ఫస్ట్ బలరం చేస్తారు. హ్మ్. బలరం చేసినాక గడ్డి దొక్కుతారు. హ్మ్. అది బలరం చేసినాక గడ్డి అంటే గడ్డి 3 నెలలకొస్తది. అవును. 3 నెలల దాకా దీనికేమెయ్యాలి? ఇబ్బంది పడతారిగ తర్వాత. ఇబ్బంది పడతారు. అవును. 2 నెలలకే బర్రెని అమ్ముతారు. అవును. అది మొత్తం ఇబ్బందయితేనే ఫస్ట్ ఓ ప్లానింగ్‌తోని 3 నెలల ముందు గడ్డి దొక్కిన. గడ్డి దొరికేసిర్రు. ఫస్ట్ కటింగ్ 3 నెలలకొచ్చింది. ఓకే. ఇగ అది కటింగొచ్చినాక బర్రెని తీసుకొచ్చినిగ. ఎన్ని తీసుకొచ్చారు ఫస్ట్ బర్రె మీరు? ఫస్టే ఎక్కువ మొత్తంలో పోకుండా ఫస్ట్ ఒకటి తీసుకొచ్చిన. ఒక బర్రెని తీసుకొచ్చారు. ఒక బర్రెని తీసుకొచ్చిన. ఎప్పుడు ఏ సంవత్సరం తీసుకొచ్చుంటారు? ఆ! 20, 21 మధ్యలో తీసుకొచ్చిన. ఒక బర్రెని తీసుకొచ్చారు ఒక ఫస్ట్. బర్రెని తీసుకొచ్చిన ఫస్ట్. ఓకే. ఆ బర్రెని తీసుకొచ్చి దానితోని ట్రై చేశానన్నమాట ఫస్ట్. ఒక బర్రెని తీసుకొచ్చి మీరు స్టార్ట్ చేసిర్రు ఇగ ఫార్మ్. స్టార్ట్ చేసిన ఇగ. ఆ! ఎట్లైనా మనం పెడదాం అనుకున్నాం ఎట్లైనా. ఆ! ఇంట్లోళ్ళతోని ఎట్లనో వాళ్ళతోని తిట్లు తినో, ఏం తినో వాళ్ళనైతే ఒప్పించిన. ఒప్పించేసారు. ఒప్పించేసినాం. హ్మ్. సరే అన్నారు. నీ ఇష్టమని అన్నారు. ఓకే. ఇగ ఎట్లైనా గడ్డి దొరికినాం. హ్మ్. ఒక బర్రెని తీసుకొచ్చిన. ఒక బర్రెని తీసుకొచ్చిర్రు. ఒక బర్రెని తీసుకొచ్చిన. అంటే ఇగ గడ్డి ఇంకో నెలైతే వస్తానక అన్న ముందే షెడ్ ప్లాన్ చేసినా ఇగ మళ్ళా. ఓకే. ఒక బర్రెని తీసుకొచ్చి షెడ్ గూడా ఏసేసిర్రు ఇక్కడనే. అంటే తేకన్న ముందే షెడ్డేసిన. ఆ! అంటే బర్రెని ఒక బర్రెకి సరిపోని ఏసిర్రా? లేకపోతే ఇంకా లేదు. యేసుడే ఒక 5 బళ్ళకి సరిపోయేటట్టు ఏసిన. ఫస్ట్ ఏసేటప్పుడు ఒక 5 బర్రెలకు ఒక సరిపోని 5 బళ్ళ షెడ్డేసుకున్నారు. 5 బళ్ళకి సరిపోయేటట్లే షెడ్డేసుకున్నా. ఓకే. అంటే ఇది ఇక్కడ ఇప్పుడున్నదా? ఆ! ఇది అక్కడుండే అన్నమాట. ఓకే. ఓకే. హాఫే ఉండేది షెడ్డు. హాఫ్ షెడ్ ఉండే. హాఫ్ షెడ్ ఉండే. ఓకే. ఇగ అప్పుడు ఒక 5 బళ్ళకేసుకున్నా. ఈడనే మనకు ఒకరికి ఉండనీకి ఇది చేసిన. అరేంజ్ చేసిర్రయితే మొత్తం. అరేంజ్ చేసుకున్నా. 5 బళ్ళకి షెడ్ తీసుకొచ్చిన. ఓకే. తర్వా తీసుకొచ్చినంక 3 రోజులకే దాని దుడే చచ్చిపోయింది.
అంటే అది డెలివరీ అయిన బర్రెని తీసుకొచ్చారా? డెలివరీ డెలివరీ అయిన డెలివరీ అయిన బర్రెని బర్రెనే తీసుకొచ్చారైతే మీరు. తీసుకొచ్చిన. ఓకే. అది తీసుకొచ్చినాక 3 రోజులకు దాన్ని దుడ్డే చచ్చిపోయింది. అది ఇది చచ్చిపోయిందయితే. దుడ్డే చచ్చిపోయింది. ఓకే. ఎందువల్ల మనకది తెల్వది. అదే దాని మెయింటెనెన్స్ ప్రాసెస్ తెలవక అవునవును. ఇగ కూల్ వెదర్ ఉంటే చచ్చిపోతాయి. అంటే దుడ్డేలందు ఎక్కువ పాలియ్యొద్దా వాటికి? ఎక్కువ పాలు ఇవ్వద్దు. ఓకే. ఎక్కువ పాలైతే చచ్చిపోతాయి. తక్కువ పాలైతే చచ్చిపోతాయి. తక్కువ పాలని చచ్చిపోతాయి, ఎక్కువ పాలని ఎక్కువ చచ్చిపోతాయి. పాలైతే చచ్చిపోతాయి. అంటే మరి స్టార్టింగ్‌లో మీకేది తెలవదు కాబట్టి ఏది తెలవదు కాబట్టి అది ఎక్కువ ఇచ్చినా, తక్కువ ఇచ్చినా నాకు గూడా తెలవది. ఓకే. అది మిస్టేక్ అది అయిపోయిందన్నమాట. మిస్టేక్ అయిపోయింది. అది ఇగ ఫస్ట్ దుడ్డే అప్పుడు చచ్చిపోయింది. ఓకే. ఒకటే బర్రె ఉండే. హ్మ్. ఇగ మెల్లగా ఫస్ట్ తెచ్చినప్పుడు పాలు ఏడవేయాలో గూడా అర్థం కాలేదు నాకు. ఓకే. ఫస్ట్ బర్రె తెచ్చినప్పుడు పాలు పితికిర్రు. ఆ! ఎంతొచ్చింది ఫస్ట్ బర్రె తెచ్చినప్పుడు పాలు? ఫస్ట్ బర్రెని తెచ్చినప్పుడు మంచిగా అది 5, 5 లీటర్లు తెచ్చింది. 5 లీటర్లు తెచ్చింది. ఆ! అంటే మార్నింగ్, ఈవినింగా మా లేకపోతే మార్నింగు 5 లీటర్లు, ఈవినింగ్ 5 ఈవినింగ్ 5 పొద్దున 5, సాయంత్రం డైలీ 5 రోజు 10 లీటర్లు ఇచ్చిందది. ఓకే. తీసుకొచ్చి ఒక 3 రోజులకు దుడ్డు చచ్చిపోయింది. బర్రె ఒకటయింది. ఆ! ఇగ ఏం చేయాలి? ఏం చేయాలంటే ఇగ మా వోళ్ళు ఎట్లైనా సపోర్ట్ చేసిండ్రు గదా! ఇంట్లో వాళ్ళకి మీకు సపోర్ట్ వచ్చిందయితే. సపోర్ట్ వచ్చింది. ఇగ ఇంకోటి తీసుకురా అని చెప్పిండ్రిగ ఆ! వాళ్ళు. ఇగ ఇట్లా చేస్తుండు కాబట్టి మీ మీద నమ్మకం వచ్చింది ఆ! ఇంట్లోళ్ళకి. అంటే నమ్మకం అంటే ఇగ చూద్దామని చెప్పి నేను చెప్పిన ఇగ వాళ్ళకి. ఆ! తెద్దామని చెప్పి, సరే అని చెప్పి ఇంకో బర్రెని తీసుకొచ్చినా ఆ! మళ్ళా. ఎంత పెట్టిండ్రు నెక్స్ట్ బర్రెకు? నెక్స్ట్ బర్రెకు 85,000 పెట్టినా. 85,000 పెట్టి మళ్ళా నెక్స్ట్ సెకండ్ బర్రె తీసుకొచ్చారు. నెక్స్ట్ సెకండ్ బర్రెని తీసుకొచ్చా. ఓకే. సెకండ్ బర్రెని తీసుకొని 2 బర్రెలయినాయి అప్పుడు. ఓకే. 2 బర్రెలయినాయి 20 లీటర్ల పాలయినాయి. ఆ! అంటే ఫస్ట్ తీసుకుంటే మనం ఏదో లీటర్, 2 లీటర్ల బర్రెలు తేలేనిగ. ఆ! మనం మినిమమ్ 5 లీటర్లు అని కాన్సెప్ట్‌తోని ఒక 2 బర్రెలు తీసుకొచ్చినప్పుడు. ఆ! ఆ! 2 ఎక్కడ 20 తీసుకొచ్చారు? సెకండ్ తీసుకొచ్చిన బర్రెని కూడా ఎక్కడ తీసుకొచ్చారు? అంటే ఇవి లోకల్ బర్రెనా? లేకపోతే బయట నుంచి తీసుకొచ్చారా? అంటే ఇప్పుడు అంటే హర్యానా బర్రెలు ఇవి హర్యానా బర్రెలు తీసుకురాలేదు. అదే ఉంటే మనకు ముర్రా బర్రెలు, హర్యానా బర్రెలు ముర్రా జాతి, ఆ! జాఫ్రాబాది, జాఫ్రాబాద్ ఉంటాయి ఆ! గదా! బన్నీ బన్నీ. ఇవి ఇక్కడి కొన్ని నేను మహారాష్ట్ర బర్రెలు తీసుకొచ్చిన. ఫస్ట్ బర్రె కూడా మా అక్కడి నుంచి తీసుకొచ్చారా? అక్కడి నుంచి అంటే నేనక్కడ పోలేను. ఇక్కడ ఓహ్! లోకల్‌ల లోకల్ నుంచి ట్రాన్స్‌ఫర్ తెలిసినోళ్ళ చేపించుకున్నారైతే. దగ్గరికెళ్ళి వాళ్ళ దగ్గరికి పోయి, ఆ! వాళ్ళ దగ్గరికెళ్ళి తీసుకొనొచ్చిన. ఓకే. 2 బర్రెలు వాళ్ళ తానే తీసుకొచ్చిన. ఓకే. అవి మంచిగా పాలు గూడంగా మంచిగానే ఇచ్చినాయి. హ్మ్. కానీ దుడ్డెలు ఉండలేవు. దాని నెక్స్ట్ దాన్ని తెచ్చిన దాన్ని గూడా ఇంగ దుడ్డే చచ్చిపోయింది. మరి దానికి ఎట్లా ఏ విధంగా అయిందంటారు? ఎందుకు చనిపోయిందంటారు అది? అది ఇది అది గిదే ఇగ మనకు మెయింటెనెన్స్ అప్పుడు ఇంకా పర్ఫెక్ట్ తెలవదు గదా! అదే స్టార్టింగ్ కాబట్టి మనకు దానికి తెలవది. ఎప్పుడు పాలు వదిలిపెట్టాలనో, ఆ! 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 లేకపోతే ఎక్కువేయాలో, తక్కువేయాలో కూడా దానికి మెయింటెనెన్స్ తెలవక తెలవది. మిస్టేక్ అయిందన్నమాట. మిస్టేక్ అయింది. అది గూడంగా చచ్చిపోయింది. ఓకే. ఇగ చచ్చిపోయినంక అది ఇంజెక్షన్‌లిస్తారు. హ్మ్. కానీ నేను గిన్జెక్షన్ ఏమి ఇయ్యలే. హ్మ్. నాకు అది ఇస్తారని తెలుసు. కానీ నేనేమి ఇయ్యలే. హ్మ్. మళ్ళా 3 నెలల తర్వాత కొన్ని పాలు తగ్గినాయి. అంటే ఈ కొన్ని 2 పాలు బాల్లు ఇచ్చే పాలు కొంచెం తగ్గినాయన్నమాట. కొద్దిగా ఒక ఎందుకంటే 2 రెండిటికి లీటర్లు దుడ్డెలు లేవు. తగ్గిపోయినాయి. రెండిటికి దుడ్డెలు లేవు. ఓకే. ఇగ కొద్దిగా తగ్గినాయి. హ్మ్. కొద్దిగా తగ్గినంక మళ్ళొకటి తీసుకొచ్చిన 3 నెలల తర్వాత. ఇంకో బర్రెని తీసుకొచ్చారు. మళ్ళీ ఇంకో బర్రెని తీసుకొచ్చిన. ఓకే. ఇంకో బర్రెని తీసుకొచ్చి ఆ పాలు కొద్దిగా పెంచుకుంటా పోయినిగ మెల్లమెల్లగా 3 నెలలకొకటి, అదే. అదే. 4 నెలలకొకటి, 2 నెలలకొకటి. మీరు తీసుకొచ్చే బర్రెను డెలివరీ అయిన బర్రెను తీసుకొచ్చారా? లేకపోతే నార్మల్‌గా ఉన్న బర్రెను తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ డెలివరీ అయిన బర్రెని తీసుకొచ్చిన. డెలివరీ అయిన బర్రెను తీసుకొచ్చి డెలివరీ ఇక్కడ అయిన ఇక్కడ బర్రెని డైరెక్ట్ పాలు తీసుకొచ్చి పితుకున్నాడయితే. ఇక్కడొచ్చి నేను డైరెక్ట్ పాలు పిండుకున్నా. ఓకే. డెలివరీ కాని బర్రెని తీసుకొస్తే ఏందంటే గుడ్ల మాగి భయం. ఓకే. ఆడు ఏం పెడతాడో మనకు తెలవది. అవునవును. అది ఈడికొచ్చి డెలివరీకున్న బర్రెని తీసుకొస్తే గుడ్ల మాగి. హ్మ్. అట్లా గూడంగా 2, 3 బర్రెలు సేల్ చేసిన. గుడ్ల బాయ్ అంటే ఏంటిదది? గుడ్ల మాగి అంటే అది డెలివరీ అప్పుడు గర్భసంచి మొత్తం బయటకొచ్చేస్తది. ఏమైతదంటే బర్రె కన్సీవ్ అయినంక మనం పాలుండుతాం గదా! అవును. పాలుండితే బర్రెకు కాల్షియం తక్కువైతది. ఓకే. అది క పాలిచ్చేటప్పుడే దానికి కాల్షియం కరెక్ట్ మెయింటైన్ జేసినామనుకో, ఆ! అది డెలివరీ అయ్యేటప్పుడు గుడ్ల మాగనేది ఇబ్బంది రాదన్నమాట. ఓకే. ఓకే. ఇది కాల్షియం అంటే ఇప్పుడు మినరల్ మిక్స్చర్ ఎయ్యాలి. ఓకే. కాల్షియం లిక్విడ్ ఉంటది. ఓకే. లిక్విడ్ తాపాలి. ఓకే. అవి మనము డెలివరీ ఉన్న బర్రెని డెలివరీ కాని బర్రెని తీసుకొచ్చినామనుకో, ఆ! వాడేస్తాడో ఎయడో మనకు తెలవది. అదే. అదే. ఆళ్ళు ఫుడ్ పెట్టేటప్పుడు కొంచెం మనకు వాళ్ళు ప్రాబ్లమ్ అయితాదన్నమాట. ప్రాబ్లమ్ అయితది. ఆళ్ళేసిర్రా ఎయలేదా అనే విషయం మనకు తెలవదు. తెలవదు. తెలవదు కాబట్టి ఇక్కడొచ్చిన డెలివరీ అయ్యేటప్పుడు గుడ్ల మాగిడి గుడ్ల పడిపోయిందనుకో మాగిడి వాడివనుకో అట్ బర్రె చచ్చిపోతది. అంటే బర్రె చనిపోయే అవకాశం బర్రె ఉంటదయితే. చనిపోయే అవకాశాలుంటాయి. ఓకే. ఓకే. మనం ఫస్ట్ మనం గుర్తుంచుకోవాలి. డైరీ ఫార్మ్ మెయింటైన్ చేసేటోళ్ళు గుడ్లమాయ అనే అది చాలా ఇంపార్టెంట్ డైరీ ఫార్మ్‌లో. ఎప్పుడైతే గుడ్లమాయ గూడా బర్రె లోపలొచ్చిందనుకో, ఆ బర్రె చనిపోయే అవకాశం గూడా ఉంటుందని మన సీనియర్ చెప్తున్నారు. సరే దాన్ని పే చేయాలంటే ఏం చేయాలి మరి? దాన్ని ఫేస్ చేయాలంటే మన దగ్గరికి తీసుకొచ్చినంక అది తెలుస్తదన్నమాట. ఓకే. కొన్ని సింప్టమ్స్ ఉంటాయన్నమాట. ఓకే. అది పండుకున్నప్పుడు గాని, హ్మ్. దాని బర్రెను దాని ఏమంటారు? దాని వాలకం చూస్తే గాని కొన్ని సింప్టమ్స్ ఉంటాయి. ఓకే. వాటిని చూసి తెలుసుకున్నామనుకో డాక్టర్‌ని పిలిపించి అది కాల్షియం ఎక్కించినామనుకో ఆ! కొద్దిగా కవర్ అయితది. క్యూర్ అయిపోతది. కొద్దిగా క్యూర్ అయితది. సరే ఇప్పుడు మీరు ఆ 3 బర్రెలు తీసుకొచ్చిన తర్వాత మళ్ళా నెక్స్ట్ ఏం చేసిర్రు తర్వాత? మళ్ళా ఒక 2 నెలల తర్వాత మళ్ళా తీసుకొచ్చిన బర్రెలను. మళ్ళా ఎన్ని బర్రెలు తీసుకొచ్చారు? మళ్ళా ఒక్కొక్కటే తీసుకుంటూ వచ్చిన నేను అంటే తెచ్చినప్పుడల్లా. పెంచిన కొద్దీ ఒక్కొక్కటి అంటే ఇది ఒక్కొక్కటి దీని కాన్సెప్ట్ పాలు తగ్గిన కొద్దీ ఇంకో బర్రె పాలు తగ్గిన కొద్దీ ఇంకొకటి. ఓకే. ఇది బాగుంది. ఒకటేసారి ఎక్కువ పాలు తీసుకొచ్చినామనుకో ఆ! మనకి ఏడవేళ అర్థం కాదు. అవునవును. అందుకే మనం ఫస్టు ఏం జేయాలి? మార్కెట్ జూసుకోవాలి ఫస్ట్. మార్కెట్ ఓకే.
ఫస్ట్ డైరీ ఫార్మ్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ మార్కెట్ చూసుకోవాలి. మార్కెట్. ఓకే. ఏదో పైసలున్నాయి గాని బలరని తెచ్చి, హ్మ్. ఏదో లోన్ వచ్చింది గాని ఇదో తెచ్చి అది చేసినామనుకో, పాలు పొంది ఏం చేస్తాం చెప్పు? ఇబ్బందయితది మళ్ళా. ఇబ్బందయితది. ఓకే. అందుకని ఫస్ట్ మార్కెట్ చూసుకోవాలి. పాలు ఏడ పోతాయి? అదే. ఏడ కొయ్యాలి మనము? ఓకే. ఏం రేటుకి కొయ్యాలి? మనకి ఎంత కోస్తే ఎంత ఇదైతది మనకి అదే. అని తెలుసుకొని హ్మ్. అంటే హ్మ్. అంటే మీరు బల్ తెలుసుకున్నారా అంటే కూడా బళ్ళు తీసుకోవాల్సొస్తదన్నమాట. దాన్ ఎందుకంటే ఒకేసారి నువ్వు 4, 5 బళ్ళు తీసుకొస్తే ఎక్కువ పాలొస్తాయి. పాలొస్తాయి. ఎక్కడ మార్కెటింగ్ చేయాలో తెలియకపోదు. తెల్వదు. ఓకే. ఓకే. అదేందంటే తీసుకొచ్చిన తెల్లారే పాలిస్తాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు 1 బై 1 కూడా 1 తీసుకొస్తున్నారు. బై 1 తీసుకొనొచ్చినా. ఓకే. అవి ఏం చేస్తాయి ఇప్పుడు నువ్వు ఈరోజు నైట్‌కి బర్రెను తెస్తావు. ఓకే. నైట్‌కి పాలిస్తావు, పొద్దుగాల పాలిస్తావు. అవును. ఆ 2 పూటల పాలు ఏడ పోస్తావు? అదే. మనకు మార్కెటింగ్ ఆ 2 ఇబ్బందయితది. అవర్స్‌లో పాలు ఖరాబ్ అయిపోతాయి. ఓకే. ఆ! అవును. అన్ ఇప్పుడు ఇంకోటి ఇప్పుడు మీరు ఈవినింగ్ సెక్షన్, మార్నింగ్ సెక్షన్ 2 సార్లు పాలు పితుకుతారు కదా! అవును. ఏం చేస్తారు? అంటే ఈవినింగ్ తీసిన పాలు ఎక్కడ ఏస్తారు? అంటే డైరెక్ట్ పంపిస్తారా? లేకపోతే మీ ఆ! దగ్గర స్టోర్ చేస్తారా? డైరెక్ట్ పంపిస్తాం. ఆ! ఈవినింగ్ పంపిస్తాము, మార్నింగ్ పంపిస్తాం. ఆహ్, అంటే అన్ ఇవి ఎప్పటియప్పుడు మనకు పోతుంటేనే మనకు టెన్షన్ ఉండదన్నమాట. ఓకే. ఇప్పుడు హ్మ్. ఆల్టర్‌నేట్‌గా మళ్ళా నాలుగో బర్రె కూడా తీసుకొచ్చారు. ఆ! తర్వాతేం నాలుగో చేసిర్రు? బర్రెని తీసుకొచ్చినా, ఇగ బర్రెలు పెంచుతున్నా షెడ్ చిన్నగయింది అప్పుడిగ. ఓకే. ఈ షెడ్ ఓన్లీ ఇక్కడ వరకే ఉండే గదా! అవును. ఇప్పుడు చిన్నగా అయిపోయింది. హాఫ్ సైడ్ ఉండే 5 బర్ల హాఫ్ వరకు షెడ్ ఉండే. ఉంది. అంటే నేను షెడ్డేసి చూడంగా ప్లాన్‌తోనే ఏసినానన్నమాట. ఓకే. ఇది మనం అక్కడ, ఇక్కడ ఇది జూస్తే మీకు ఒకటేసారి ఏసినట్లు అనిపిస్తుంది షెడ్ మొత్తం చూస్తే మీకు. అవునవును. కానీ 2 టైమ్స్ ఏసిన. ఓకే. ఫస్ట్ వన్ సైడ్ అక్కడేసినా. ఓకే. మళ్ళా నెక్స్ట్ టైమ్ ఏసినప్పుడు దీనికి అటాచ్డ్‌గా ఇది ఇక్కడ జేసినన్నమాట. అటాచ్ ముందుకు పెంచినయితే. ముందుకు పెంచినది. ఓకే. ఇది అప్పుడు ఇగ ఈక్వల్ అయిపోయింది. ఓకే. ఒకటేసారి ఏసినట్లు అయిపోయింది. ఫస్ట్ ఓకే. మనం దీంట్లో దిగేటప్పుడు ఒక ప్లానింగ్ ప్రకారం అదే. దిగినామన్నమాట. మొత్తం ఎంతొచ్చింది షెడ్‌కి మొత్తం ఖర్చు? అంటే మొత్తము ఇది లాస్ట్ ఇయర్ చేసిన ఇదంతా. ఈ ఓకే. అవర్ గోడ గాని, ఈ ఆ! గాడి గాని, కింద బెడ్ గాని, ఓకే. ఈ రూమ్‌లు చేసిన సెపరేట్‌గా. ఓకే. ఇదంతా మొత్తం అయిపోయేసరికి 5,00,000 అయింది. 5,00,000 పైనొచ్చిందయితే. 5,00,000 పైనొచ్చింది. ఓకే. హ్మ్. మొత్తం మన దగ్గర ఇప్పుడు ఎన్ని బర్లున్నాయి? ఇప్పుడు ఒక 8 బళ్ళున్నాయి. 8-9 బళ్ళున్నాయి. 8, 9 చిన్నయి బర్లున్నాయి. దుడ్డేలు, గిడ్డేలు కలుపుకుంటే 10, 15 ఉన్నాయి. గత 4 సంవత్సరాల నుంచి ఇప్పుడు 4 8, 9 సంవత్సరాల నుంచి. అంటే ఏం ఇగ కొన్ని కట్టని బళ్ళనుంటే అమ్ముడు గాని, ఓకే. మళ్ళా ఒకటి తెచ్చుడు గాని, ఇగ అంటే ఈ రొటీన్ నడుస్తూనే అదే ఉంటది మనం ఎక్స్‌చేంజ్ చేసిరయితే. ఎక్స్‌చేంజ్ చేసుడు, మళ్ళా తెచ్చుడు, ఓకే. ఇగ రొటీన్ అది నడుస్తూనే 5 ఉంటదన్నమాట. లాక్స్ దాకా పెట్టేసి మొత్తం షెడ్ ఏసిరన్నమాట. ఆ! షెడ్‌కి ఒక 5,00,000 అయింది 5,00,000 మొత్తం అంటే షెడ్‌కి. 5,00,000 ఒకేసారి ఇన్వెస్ట్‌మెంట్ చేయలేము. ఓకే. ఫస్ట్ 1,00,000 పెట్టి, ఒక 1,00,000 పెట్టి అక్కడ సైడ్ ఏసిన. ఆ! ఓకే. ఫస్ట్ సైడ్ ఏసారు. ఫస్ట్ సైడ్ ఒక ఓన్లీ 5, 5 5 బళ్ళకి బళ్ళకి సరిపోదు. 5 బళ్ళకి సరిపోతే అట్లా ఏసిన. ఓకే. మళ్ళా ఒక 1,00,000 పెట్టి మళ్ళా ఇటు సైడ్ చేసిన. ఓకే. ఆ! ఇంకొక 1,00,000 పెట్టి మళ్ళా ముందుకు ఇంకొక ఎక్స్‌చేంజ్ 1,00,000 చేసారు. పెట్టి మళ్ళా ముందుకే ఎక్స్‌చేంజ్ చేసిన. ఓకే. అంటే అదొక సంవత్సరం. ఇది ఇదొక సరే ఇప్పుడు మొత్తం 8 బర్లున్నాయంటారు మన దగ్గర. 8 బళ్ళున్నాయి. 4 సంవత్సరాల నుంచి 8 బర్లు. ప్రెజెంట్ ఇప్పుడైతే 8 బర్లను రన్ చేస్తున్నారు. ప్రెజెంట్ 8 బళ్ళు. 10, 12 బళ్ళు గూడా అయినాయి. ఓకే. అంటే కొన్ని కట్టలేవు. అదే ఎక్స్‌చేంజ్ చేసుకుంటూ వచ్చారు. ఎక్స్‌చేంజ్ చేసుకుంటా ఇగ మంచిగా లేనియి తీసేసి, హ్మ్. మంచిగున్నయి ఉంచి, ఓకే. ఇప్పుడైతే ఒక 8 బర్రున్నాయి. అట్లనే ఒక బర్రె పోతుంది. ఇప్పుడు ఈ 8 బర్ల దాకనేది మన పశుగ్రాసం అయితే చాలా ముఖ్యం. ఆ! పశుగ్రాసం చాలా. ఇప్పుడు ఎంత మొత్తంలో పశుగ్రాసం ఏసిర్రు మరి? ఇప్పుడు నేను ఇంకా తెత్తామనే ప్లాన్‌తోని ఒక ఎకరన్నర పశుగ్రాసం ఏసిన. ఎకరాలు ఏసి పశుగ్రాసం. ఎకరన్నర ఏసిన. ఓన్లీ మొత్తం ఎకరాలు ఏసినటువంటి పశుగ్రాసం ఏస్తారా? లేకపోతే ఇంకా ఆల్టర్‌నేట్‌గా ఇంకేమైనా ఏస్తారా? ఆ ఎకరన్నర పచ్చిగడ్డి అది. ఓకే. సూపర్ నేపియర్ పెట్టినా మొత్తం. సూపర్ నేపియర్ పెట్టిర్రు. సూపర్ నేపియర్ పెట్టినా. ఓకే. మళ్ళా ఎండుగడ్డి, ఎండు సొప్ప తీసుకొస్తా. అది బయట తీసుకొస్తారా? మీ దగ్గరే ఉంటదా? మా దగ్గర బయటికెళ్ళే కొనుక్కొచ్చుకుంటా. కొనుక్కొచ్చుకోవాలా అది? ఎండు చొప్పను బయటికెళ్ళే కొనుక్కొచ్చుకుంటా. ఓకే. పచ్చిది, ఎండుది 2 కలిపి చాప్ చేస్తా. చాప్ ఓకే. కటర్ మనం ఇప్పుడు బయట మిషన్. చూసాం చాలా ఉంది. హ్మ్. అక్కడ వరిగడ్డి గూడా ఉన్నట్టుంది మొత్తం. ఉరగడ్డి అది మొన్న తీసుకొచ్చా. అది మొన్నంటే ఒక అది గూడా ఇందులో 15 డేస్ మిక్సప్ బ్యాక్ తీసుకొచ్చా. ఓకే. ఇందులో హ్మ్. మిక్సప్ అది చేస్తారా? మిక్స్ పడతా లేదంటే అట్లనే గూడా ఏసేస్తా. అట్లా గూడా అట్లా గూడా ఏసినా గాని తింటా. అది మిషన్ పట్టకుండా గాని ఏసినా నేను తినేస్తా అయితే. డైరెక్ట్ ఏసినా తింటా ఉరగడ్డి. ఓకే. అది హ్మ్. ఇక్కడ కొనుక్కొచ్చారా అది వరిగడ్డి? అది కొనుక్కొచ్చిన. ఎంత పడ్డది మీకు? ఒక్క బెండ తెలిసినోళ్ళది కాబట్టి రూ. 60 ఒక బెండ పడ్డది. ఓకే. వాళ్ళకు కూడా పశుగ్రాసం వేయాలంటే చాలా టాస్క్ అన్నమాట. అవును. సరే ఇప్పుడు దానికోసం మీరు ఏమైనా యంత్రాలను యూజ్ చేసారా? లేకపోతే కటింగ్ చేసారా మీరు? యంత్రాలు యూజ్ చేసిన. అంటే హ్మ్. ఫస్టే తీసుకొచ్చిన చాప్ కటర్ చాప్ కట్టర్ ఒక తీసుకొచ్చారా? 28,000 పెట్టి ఫస్ట్ తీసుకొచ్చిన. ఎప్పుడు మనం ఫస్ట్ 2 బళ్ళు 2 తీసుకొచ్చాం. బళ్ళున్నప్పుడే 28,000 పెట్టి తీసుకొచ్చిన. ఓకే. అది ఒక 3 సంవత్సరాలు దాన్నే నడిపించిన. ఓకే. ఇగ బర్రెలు ఎక్కువైన కొద్దీ చాప్ కటర్ చిన్నగయిపోయింది. ఓకే. ఇగ అది చిన్నగా అయింది. మనకు గడ్డి కరెక్ట్ కట్ చేస్తలేదది. ఓకే. చాప్ కరెక్ట్ చేస్తలేదు. ఓకే. అందుకని జెప్పి అది అట్లనే ఉంచి మళ్ళా ఒక 2 మంత్స్ బ్యాక్ ఒకటి పెద్దది తీసుకొచ్చిన 65,000 పెట్టి. మళ్ళీ ఇంకో చాప్ కట్టర్ ఇంకో తీసుకొచ్చారు. చాప్ అది కట్టర్ జరుపుకోవడానికి. తీసుకొచ్చిన. అవును. అది ఎంత పెట్టారు దానికి ఇన్వెస్ట్‌మెంట్ అప్పుడు? అది 65,000 పెట్టి. 60,000 పెట్టి ఇంకో చాప్ 65,000 కట్టర్ పెట్టి ఇంకో తీసుకొచ్చారు. చాప్ కట్టర్ తీసుకొచ్చిన. ఓకే. ఇప్పుడు 8 బర్లున్నాయిగా మన దగ్గర. అవును. ఇప్పుడు ఓవరాల్‌గా మనకు ఒక రోజు ఎన్ని పాలొస్తాయి? ఇప్పుడు 8 బర్రులున్నాయి కానీ 8 బర్రు ఇయ్యయన్నమాట పాలు.
8 బర్రెలు ఉన్నాయి. 8 బర్రెలు ఇయ్యదు. 8 బర్రెలు ఇయ్యాయి. ఓకే. ఒక 3 బర్రెలు ఇస్తాయి. 3 బర్రెలు పాలిస్తాయి. 3 బర్రెలు పాలిస్తాయి. మిగిలినవి ఖాళీ ఉన్నాయి. ఆ! ఇంగా ఒక ఇప్పుడు డెలివరీ గానీకి ఉన్నాయన్నమాట. ఓహ్! కన్సీవ్ ఉన్నాయి అయితే 2, 3. కన్సీవ్ ఉన్నాయి. ఓకే. కొన్ని ఇప్పుడు కట్టినాయి. కొన్ని పాలు బంద్ చేసినాయి. ఓకే. అట్లా. మొత్తం అంటే అన్ని ఒకటేసారి పాలిచ్చినాయనుకో మనకు ఇబ్బందయితది. ఒకటేసారి బంద్ చేస్తాయి కదా మళ్ళా. అది మీరు తెచ్చిన కాన్సెప్ట్ అది గదా! ఆ! 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 అట్లా. ఒకటి తగ్గిన కొద్దీ ఇంకోటి ఇంకోటి తీసుకొచ్చారు. తీసుకుంటూ ఇంకోటి వచ్చారు. తగ్గిన కొద్దీ ఒకటి తీసుకొచ్చారు. ఇంకోటి తీసుకుంటూ వచ్చారు. ఓకే. అట్లా. అంటే ఇప్పుడు ఇవి బంద్ అయ్యేలోపు ఇంకా మిగతావి వచ్చేస్తాయన్నమాట. ఇవి బంద్ అయ్యేలోపు ఇవి ఇంకోటి ఇంకొకటి ఇంకోటొస్తదన్నమాట. వస్తాయి. అది బంద్ అయ్యేలోపు ఇంకోటి. ఓకే. ఓవరాల్‌గా ఒక రోజు ఎన్ని పాల వరకు తీసుకుంటారు? ఇప్పుడు ఇప్పుడు తగ్గినాయి పాలు. ఒక 1 మంత్ నుంచి ఇప్పుడు ఒక ఓకే. 30 లీటర్లయి. ఓకే. 2 టైమ్స్ కలిసి 30 లీటర్లయి. 30 రోజులు. అంటే ఇప్పుడు మనకున్న బర్రెలలో హ్మ్. రోజు 30 లీటర్ల పాలైతే రోజు 30 తీసుకుంటారు బర్రెల లీటర్ల నుంచి. పాలయి. ఓకే. ఇప్పుడు ఎంతుంది మార్కెట్‌లో రేట్ మరి? ఇప్పుడు లీటర్ రూ. 70. లీటర్ రూ. 70. లీటర్ రూ. 70. మరి మార్కెటింగ్ ఎక్కడ చేస్తారు మీరు? మార్కెట్ నేను ఇక్కడనే మోమిన్‌పేట్. మోహన్‌పేట్. మోమిన్‌పేట్. డైలీ వెళ్ళేసి రావాలా? డైలీ పొద్దున పోయి ఓకే. అంటే ఒక దగ్గర పోయా నేను హోమ్ డెలివరీ చేస్తా. హోమ్ డెలివరీ హోమ్ చేస్తారా? డెలివరీ. హోమ్ డెలివరీ లీటర్ పర్ లీటర్ రూ. 70 దాకా లీటర్ ఇచ్చేస్తది. రూ. 70 లెక్క ఇచ్చేస్తది. ఓకే. ఓకే. ఇప్పుడు ఉన్న 3 బర్రెలైతే ఇస్తాయి ప్రెజెంట్. ఇప్పుడు మిగతాయి 3 బర్రెలు ఇస్తాయి. మిగతాయి కొన్ని కన్సీవ్ ఉన్నాయి. కొన్ని ఇంకొన్ని ఒక పూట కట్టడానికి ఉన్నాయి. ఇస్తాయి. కొన్ని ఒక పూట ఇస్తాయి. కొన్ని ఒక పూట ఇస్తాయి. వన్ టైమ్ ఇస్తాయన్నమాట. ఓకే. ఓకే. అయితే ఇప్పుడు మొత్తం ఓవరాల్‌గా ఈ షెడ్‌తో కలుపుకొని బర్రెతో కలుపుకొని ఎంత వరకు వచ్చిందంట ఇది ఇన్వెస్ట్‌మెంట్? అట్లా అంటే ఒక 18,00,000 వరకు అయింది. 18,00,000 వరకు మొత్తం 18 డైరీ ఫార్మ్‌కి అయింది. ఇప్పటి వరకు అయితే ఓన్లీ ఇప్పటి వరకి. ఓన్లీ ఇప్పటి వరకు. ఓకే. ఇప్పుడు అంటే ఇంకా ఎక్కువుండేగా బరువు. అవును. కొన్ని కట్టక, అదే. కొన్ని లాస్ గూడా చేసిపోయినాయి. ఓకే. అట్లా కొన్ని అమ్మేసిన కట్టక కొన్ని బర్రెలు అమ్మేసిన. అమ్మడం వల్ల గూడా అమ్మడం వల్ల గూడా కొద్దిగా లాసే. అంటే ఎక్కువ రేట్‌కి తీసుకొచ్చి తక్కువకి అమ్మేసిర్రా? ఎక్కువ రేట్. అంటే ఇప్పుడు ఫస్ట్ తెచ్చిన 2 బర్రెలను 1,80,000కి తెచ్చిన ఫస్ట్. ఓకే. ఆ 2 బర్రెలను. ఓకే. అది పాలు బంద్ చేసినంక అమ్మితే వాటికి కట్టలేవన్నమాట. ఎందుకంటే కట్టలేవవి. ఓకే. బర్రెలు ఓకే. కట్టలేవు. అది ఎందుకు కట్టాయి అసలు బర్రెలు? ఎందుకు కట్టాయంటే మనం కొత్తగా గదా అప్పుడు. అవును. అవెప్పుడు ఏదకొస్తాయో మనకు తెలవదు. ఓకే. ఎప్పటి వరకు ఉంటాయో మనకు తెలవదు. అదే. అదే. అవి వచ్చినప్పుడు డాక్టర్ పిలిపించి కూడా ఏపిచ్చిన. ఆ! అంటే హ్మ్. ఇంజెక్షన్స్ ఏమన్నా ఎయాల్సొస్తదా? సెమన్ ఏపిచ్చిన. ఆ! సెమన్ ఏపిచ్చిన డాక్టర్‌తోని గూడా. ఓకే. అయినా కట్టలేవు. ఆ! ఒక 5, 6 సార్లు 2 బర్రెలకు కలిసి ఏపిచ్చిన. ఆ! కట్టలేవవి. ఒక ఓకే. 2 టైమ్స్ కోర్ట్ దగ్గరికి గుండా పోయినా. ఆ! అయినా గాని కట్టలేవు. ఓకే. డాక్టర్‌తోని చెక్ చేపిస్తే ఇది లోపల ఇన్ఫెక్షన్ అయిందన్నాడు. ఓకే. అంటే ఎక్కువ సార్లు అయింది గదా! అవును. ఇన్ఫెక్షన్ అయిందన్నాడు. అందుకని ఆ రెండిటిని 56,000కి అమ్మేసిన. అంటే 80,000 1,80,000 తీసుకొచ్చి 2 యాభై బర్రెలని 56,000కి అమ్మేసిరైతే. 56,000 అంటే పెద్ద పెద్ద మొత్తంలో లాస్ వచ్చింది పెద్ద మనకి. మొత్తంలో లాస్ వచ్చింది. అంటే ఇట్లా ఇట్లా కూడా జరుగుతుందన్నమాట. ఇట్లా గూడా జరుగుతుంది. అప్ అండ్ డౌన్స్ ఇగ మనము లాభాలొస్తాయనే దీంట్లోకి దిగితే మాత్రం ఉండలేము. అదే. ఓకే. ఓకే. ఆ! 2 పే చేయాల్సొస్తది. లాభం లాభాలొచ్చినా పే చేయాల్సొస్తది. ఉండాలి, నష్టాలొచ్చినా ఉండాలంటేనే దీన్ని మెయింటైనెన్స్ చేయగలుగుతామన్నమాట. ఓకే. అదే. అదే. ఓకే. ఫైనల్‌గా అయితే రన్ చేస్తుర్రు. ఫైనల్‌గా అయితే రన్ సరే. చేస్తున్నాం. ఇగ ఈ లాభమైనా, నష్టమైనా ఇదే అన్నట్లు దీంట్లోనే ఉన్నామిగ. మొత్తం ఇప్పుడు చుట్టూ గూడా ఇప్పుడు ఇది ఇట్లా ఏసిర్రు గదా! ఇది రీసెంట్‌గా 1 ఇయర్ అయితుంది ఇదంతా మొత్తం కంప్లీట్ అయ్యేసరికి. ఓకే. హ్మ్. కన్‌స్ట్రక్షన్ మొత్తం కొత్తగా మొత్తం స్టార్ట్ ఇగ చేసిర్రు. ఒక 3 సంవత్సరాలయింది. షెడ్ మొత్తం ఈ ఇది మొత్తం విధంగా కంప్లీట్ కావడానికి. రావడానికి 3 సంవత్సరాలయింది. ఓవరాల్‌గా ఒక 18,00,000 దాకా పెట్టేసి మొత్తము 4 సంవత్సరాల లోపల ఆ! విజయవంతంగా రన్ చేస్తున్నారు డైరీ ఫార్మ్ ఓవరాల్‌గా ఒక 18,00,000 పెట్టి 4 సంవత్సరాలు. నుంచి రన్ చే ఇంతవరకు అయితే తీసుకొనొచ్చినాం దీన్నిగ. ఓకే. లాభమైనా, నష్టమైనా దీంట్లోనే అన్నట్లు మీరు దీంట్లో వచ్చినయి దీంట్లోనే పెట్టుకుంటూ అదే వచ్చినామన్నమాట ఇగ. మీరు ఫస్ట్ నుంచి మీ ఐడియా గూడా మొత్తం మొత్తం డైరీ ఫార్మ్‌లోకి డైరీ డైరీ ఫార్మ్ ఫార్మ్‌లోకి రావాలని. మనం రన్ చేయాలనే థాట్‌తోని దీంట్లో వచ్చిన లాభాలు దీంట్లోనే పెట్టుకుంటూ వచ్చినామన్నమాట. ఓకే. మార్కెటింగ్ కూడా ముఖ్యమే దీంట్లో. ఆ! మార్కెట్ ఎందుకంటే ఇది ఖచ్చితంగా డైలీ ముఖ్యం. లైవ్ మార్కెట్ గదా! అవునవును. ఇప్పుడు విన్న పాలు ఇప్పుడు పోతేనే మన మనసు ప్రశాంతంగా ఉంటది. ఆ! ఇప్పుడు తెస్తాం మనము. ఓకే. మోతేబరికి 4 బర్రెలు, 5 బర్రెలు తెచ్చి కట్టేస్తాం. ఓకే. పాలు పోలేవు. ఓకే. ఇంట్లోనేమో గులుగుతారు. అవును. వద్దనంగా తెచ్చినమంటారు. అదే. అదే. పెద్ద ఇబ్బందులు. అదే. ఫస్ట్ కాబట్టి మన దగ్గరలో మార్కెట్ మంచిగుంటే తెచ్చుకొని రన్ చేసుకుంటే బెటరే. ఓకే. ఒకరి దగ్గర ఆ! పని చేసే కన్నా. మరి కష్టం ఎక్కువ మొత్తంలో శ్రమ ఉంటదంటారా? లేకపోతే నార్మల్‌గా చేయొచ్చు అంటారా? నార్మల్ చేసుడు ఎట్లుంటది ఇది? ఎక్కువ మొత్తంలోనే ఉంటది శ్రమ. ఓకే. ఓకే. ఆ! ఎక్కువ మొత్తంలో ఎక్కువ కష్టపడాల్సొస్తది. మొత్తంలో కష్టపడాలి. అంటే ఏం చెప్తున్నానంటే ఖచ్చితంగా యువ రైతులు ఎవరైనా ఉంటే ది కంపెనీతో పోలిస్తే ఇది బెటరా? కాదా? ఒక్కరి దగ్గర పని చేయడం కన్నా మన పని మనం చేసుకోవడం బెటర్. చాలా బెటర్ అంటారు. చాలా బెటర్. ఓకే. ఏం ఇప్పుడు చేస్తారంటే అంటే మన కొంచెము పని ఇప్పుడు ఒకరి దగ్గర పని చేసి ఏందంటే ఆడ పనున్నా గాని ఏదో చెప్పి తప్పించుకోవచ్చు. తప్పించుకోవచ్చు. అవును. కానీ ఇది మన పని గదా! అవును. తప్పించుకునే ఛాయిస్ తప్పించుకోవడానికి ఉండదిగ. చాయిస్ లేదు. ఓకే. ఓకే. కంపల్సరీ ఆ పని చేసేయాలి. ఓకే. ఇది హ్మ్. ఇప్పుడు ఆటోమేటిక్‌గా ఇప్పుడు పేడ ఎయ్యాల్సొస్తది. పేడ మార్నింగ్ వచ్చేసి తీయాల్సొస్తది. నువ్వేమున్నా వచ్చి పేడ ఎయ్యాల్సొస్తది. పేడ తీయాల్సొస్తది. ఓకే. గడ్డి తేవాల్సొస్తది. ఓకే. మెషిన్ పట్టాలే, వాటికి కొయ్యాలే, కడగాలే, నీళ్ళు ఓకే. ఆపాలి. చాలా అన్నీ పెద్ద మొత్తంలో వర్క్ అయితుంటది. పెద్ద మొత్తంలో వర్క్. యువ రైతులు ఒక్ ఎవరైనా ఆసక్తి ఉంటే కొంచెం మీరు గట్టిగా శ్రమ
పడాలి అనుకుంటే మాత్రమే డైరీ ఫామ్‌లోకి రావాలని డైరీ చెప్తారు. ఫార్మ్‌లో లేకపోతే నువ్వు నేను తెస్తా, ఎవరినో పెడతా, వాళ్ళు చేస్తారు, మనం ఎక్కడనో తిరుగుతామంటే మాత్రం సెట్ కాదు. ఇంపాసిబుల్ అంటారు. ఇంపాసిబుల్. ఆ! కంపల్సరీ మనం ఉండి దగ్గరుండి వర్కర్‌ని పెట్టినా గాని మనం దగ్గరుండి దగ్గరుండాలి. చేపియగలుగుతాం అంటేనే వర్కర్‌ని పెట్టి మనం చే చేయగలం. లేకపోతే లేదు. లేకపోతే లేదు. రైట్. ఓకే. ఇప్పుడు మనం డైరీ ఫార్మ్‌లో మేజర్‌గా వచ్చేదేంటంటే ఫస్ట్ పేడ తీయడం కావచ్చు, బర్రెలను కడగడం కావచ్చు, తర్వాత దాన్ని పశుగ్రాసం వేయడం కావచ్చు. అవును. ఆ తర్వాత వచ్చే మేజర్ ప్రాబ్లమ్ ఏందంటే పాలు పితకడం. ఆ! పాలు. పాలు పితకడం పాలు మీరే పితుకుతారా? లేకపోతే ఇంకెవరైనా సెపరేట్‌గా దానికి పెట్టారా ఈ పితకడానికి? పాలు పితకడానికెళ్ళేది నేనే. అంటే అంటే నాకు ఫస్ట్‌లో రాలేదు. రాలేదు. ఓకే. ఒక వారం రోజులు ఓకే. మా డ్యాడీ చూపించినాను. అంటే మా డ్యాడీకొచ్చు. ఓకే. మా నాన్న ఒక వారం రోజులు చూపించిండు. ఓకే. ఇక తర్వాత నేను నేర్చుకొని ఇగ నేనే పిండుకున్నా. నేను హ్మ్. మా నాన్న ఇద్దరం పిండుతాం. ఇద్దరం చేస్తాం. ఇద్దరు వింటారు హ్మ్. పాలైతే. ఇగ మా తమ్ముడుంటే డ్యూటీ పోతాడు. అదే మిషన్‌లయితే ఏం లేవయితే. మిషన్‌లయితే ఏం లేవు. మీరే ఇద్దరు కలిసి పితుకుంటారు పాలు. ఇద్దరం మేమే చేస్తాం. ఓకే. అట్లా. ఓకే. యువ రైతులు ఇంకెవరైనా ఉంటే గూడా ఆసక్తి ఉన్న వాళ్ళు, శ్రమించాలనుకున్న వాళ్ళు, కష్టపడి చేస్తాను అనుకునే యువ రైతులు ఎవరైనా ఉంటే గూడా కంపెనీల్లో పనిజేయడం కన్నా సొంతంగా మన షెడ్‌లో మనం పని చేసుకోవడం చాలా సులభతరమని యువ రైతులు చెప్తున్నారు. ఇంకెవరైనా ఆసక్తి ఉన్న వాళ్ళు గూడా మీరు గూడా డైరీ ఫార్మ్ పెట్టి రన్ జేయొచ్చు. రన్ చేయొచ్చు. ఫస్ట్ డైరీ ఫార్మ్ కోసం ఆలోచన ఎవరికి మీకొచ్చిందా? సురేష్‌కొచ్చిందా? మా కొడుకుకి వచ్చింది. సురేష్‌కొచ్చింది. అవును. సురేష్‌కి వచ్చింది. ఫస్ట్ వద్దు కొడుకా అంటే అన్నా. ఆ! నువ్వు మంచిగా చదువుకున్నావు. ఆ! ఏదైనా డ్యూటీ చేసుకోరా అట్లే కంపెనీలో పోదామండి. హ్మ్. వద్దంటా అంటే, ఆ! వద్దు నాయనా నాకు ఏ దాంట్లో వద్దు. మన ఆ! దగ్గర ఒక మనిషి బతుకుతాడు. ఆ! కాకపోతే అది ఏ కంపెనీలో చేసినా గాని కూడా ఆ! వాడు రమ్మన్నప్పుడు పోవాలి. ఆ! వద్దన్నప్పుడు మళ్ళీ ఇంటికి రావాలి. అది వద్దే వద్దు నాకు. ఆ! వాడు వద్దన్నప్పుడు ఇగ వద్దు నాకు కంపెనీ వద్దని ఆ! ఫస్ట్ ఒక్కటి తెచ్చిండు. ఒక్కటి తర్వాత 2 ఫస్ట్ తెచ్చిండు. కొడుకు సురేష్ బండి ఆ! తీసుకొచ్చినయితే. ఒక్కటి తెచ్చిండు. ఒక్కటి తర్వాత 2 తెచ్చి ఇగ మళ్ళా ఆ! పెంచుకుంటూ పోయినామన్నట్లు. ఆ! 2 తర్వాత 3 అయినాయి. 3 మొత్తం ఓవరాల్‌గా ఇప్పుడైతే మనకు బర్రెలు 4 సంవత్సరాలు రన్ చేస్తాయితే ఆ! మీరైతే డైరీ ఫార్మ్. 4 సంవత్సరాలు. 4 సంవత్సరాలు రన్ చేస్తుర్రు. హ్మ్. ఎన్నున్నాయంటారు ఇప్పుడు బర్రెలు మళ్ళా? ఇప్పుడు అంటే ఇప్పుడు 10 ఉంటాయనుకో. 10 బర్రెల దాకా ఉంటాయి. 10 బర్రెలు. ఆ! ఇప్పుడు నీరుడే ఇప్పుడు షెడ్ ఏసామనుకో. ఓకే. సంవత్సరం అయితుంది ఇట్లేసుకొని. ఓకే. ఓకే. హ్మ్. ఆ! అంతకుముందు జాలీ ఉండే. జాలి ఉండే. ఒక్క దిక్కు సైడే ఉండేనట్టు. ఓకే. ఇగ ఫస్ట్ ఏం చేసామంటే ఆడ గేట్ లెక్క జాలి గేట్ ఏసింటిమి. ఓకే. దుడ్డెలను, కుక్కలు ఏం చేసినయి మేము పట్ పాలు పిండుకొని పొందాడు ఆ! చంపేసినయి. కుక్కలొచ్చి పట్టేసినాయయితే. పట్టేసి చింపేసినయి. ఓకే. ఇగ అది బాలేదని ఎట్లనో ఒక సంవత్సరం, 2 సంవత్సరాలు లోపులేము. ఆ! ఇగ ఆడికెళ్ళి ఎవరితో ఇది కాకుండా మేమే డైరెక్ట్‌గా ఫార్మ్ ఏసిర్రు. ఫార్మ్ ఏసేసినాం. రైట్ మొత్తం ఆ! కంపౌండ్ వాల్ ఏసిర్రు. కాంపౌండ్ వాల్ ఏసుకొని మొత్తం మీద ఇది రౌండ్‌గా బెడ్డేసుకొని ఇట్లా ఎదురు బదురు కట్టేసుకొని మళ్ళా నీట్‌గా ఏసిర్రు మొత్తం ఆ! ఫైనల్‌గా. అట్లా మళ్ళా ఆవల ఒక లైను రానికి కూడా దాని రొచ్చు కూడా ఇదేలా కాలువలకు రానికి ఆ! ఇట్లా చేసి వాళ్ళకి 2 సైడ్ నుంచి ఇక్కడ కాలువ కొట్టేసిర్రు. ఇప్పుడు అట్లా. మీరు అవి కడిగిన వాటర్ ఇక్కడ అంతా కూడా అక్కడ ఇక్కడనుంటాయి. వెళ్ళిపోతది. ఓకే. అవి ఓకే. అక్కడుంటాయి. ఇక్కడుంటాయి. ఇక్కడుంటాయి ఓకే. అన్నట్టు. మనం చూస్తున్నాం ఇక్కడ వాళ్ళు 4 సంవత్సరాల నుంచి డైరీ ఫార్మ్‌లో విజయవంతంగా దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మంచి సక్సెస్ కూడా సాధిస్తున్నారు. ఇప్పుడు ఇక డైరీ ఫార్మ్ రన్ చేయాలంటే చాలా ఇబ్బందులు కూడా ఉంటాయి. అవి అన్నీ కూడా ఫేస్ చేసి కూడా మేము డైరీ ఫార్మ్‌ను రన్ చేస్తున్నాం. వివిధ కంపెనీలో పనిచేయడం కన్నా డైరీ ఫార్మ్ సొంతంగా రన్ చేయడంలో సాటిస్ఫాక్షన్ ఉందని మన రైతులు చెప్తున్నారు. ఇప్పుడు దుడ్డెలను చంపేసినాయి అని చెప్పి కదా! అప్పుడు లాస్ వచ్చిందా అంటారు? లాస్ ఏమి ఇగ దుడ్డెలు పోయినాయి గాని కూడా మేము బర్రెలకు ఎట్లనో చేసి పాలు పిండుకున్నామన్నట్టు. ఆ! పాలు పిండుకున్నా గాని కూడా బర్రెలు ఇగ దానా పెట్టిందాడు నీరు చేపిడు వాళ్ళే జరసేపు ఇడిపోయి ఆ! ఇగ తర్వాత తిండి కొద్దీ ఈడ్చినాయండి. మంచిగుందంటారా? మాకైతే మంచిగా ఇప్పుడైతే మాకైతే మంచిగా నడుస్తుంది. కంపెనీలో పనిచేయడం కన్నా ఇది చేసుకోవడం ఇదే చేసుకుంటున్నాం మేము. ఇది దాంతో పోలిస్తే మంచిదంటారు. మంచిగున్నది. ఓకే. ఆ! రైట్. ఇంకేమైనా ఉత్సాహం ఉన్నటువంటి రైతులు ఎవరైనా ఉంటే డైరీ ఫార్మ్ రన్ చేసేవారు ఆసక్తి ఉంటే కొంచెం హార్డ్ వర్క్ చేస్తే సక్సెస్ అవుతారని మన రైతులు చెప్తున్నారు.